హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసేయండి. ఎస్టర్డేనే ప్రేమ అంటే మూవీ చూశానండి. మూవీ ఎలా ఉందిరా అంటే, మీరు వీకెండ్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ జస్ట్ ఒక ఫన్నీ మూవీకి వెళ్ళి బాగా నవ్వుకొని కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళండి. లైక్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా ఉంటుంది మూవీలో. ఎంటైర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రేమ అంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. లైక్ మార్నింగే 12 రైల్వే కాలనీ మూవీ చూసి చాలా చిరాకేసింది. బట్ ఈవినింగ్కి ఈ సినిమా చూసిన తర్వాత నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసిన. చాలా బాగా ఫీల్ అయినా ఎంటైర్ మూవీకి. బాగా ఫన్నీ కాన్సెప్ట్ని చాలా బాగా చూపించారనుకున్నా. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు. ఫుల్ రన్ కంప్లీట్గా కామెడీతో, వాళ్ళ యాక్టింగ్తో, లైక్ హీరో కానీ హీరోయిన్ కానీ సుమ గారు కానీ వెన్నెల కిషోర్ కానీ వీళ్ళ యాక్టింగ్తో స్లోగా పట్ అనుకుంటూ వెళ్ళిపోతుంటుంది మూవీ. నాకు లైక్ ఎక్కడైతే బోరింగ్ అనిపించలేదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రియదర్శి గారి యాక్టింగ్ కానీ, ఆనంది గారి యాక్టింగ్ కానీ నాకైతే చాలా 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 బాగా కనెక్ట్ అయ్యానండి బేసిక్గా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి మూవీలో. హీరోయిన్ గారి యాక్టింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. లైక్ బేసిక్గా ఆ హీరోయిన్ గారు చాలా బాగుంటారు, ఆనంది గారు. నాకెందుకో తను చూసినప్పుడల్లా కొంచెం హోమ్లీ ఫీలింగ్ కలుగుతుందండి. లైక్ ఎలా అంటే వైఫ్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది. హీరోయిన్ మీద అయితే కొంచెం క్రష్ ఉందండి బేసిక్గా. తనైతే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది అనిపిస్తుంది ఏదైనా మంచి రోల్ ఇస్తే. వెన్నెల కిషోర్ గారి ఆ రోల్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. బట్ సుమక్క రోల్ అయితే చాలా బాగుంటుందండి. లైక్ చాలా అంటే ఆ స్టోరీకి బాగా యాడప్ ఇస్తుందండి సుమక్క గారికి ఆ క్యారెక్టర్ కూడా. లైక్ ఇందులో సుమక్క గారిది కంప్లీట్ నాకు తెలిసి ఫుల్ రన్ మాదిరి ఉంటుందండి ఎంటైర్ మూవీలో సుమక్క గారి క్యారెక్టర్ కానీ. ఆ క్యారెక్టర్ చాలా సింపుల్గా సుమక్క గారి అండ్ వెన్నెల కిషోర్ గారి మధ్యలో మిడిల్లో జరిగే కామెడీ సీన్స్ కూడా ఫన్ జనరేట్ చేస్తుందండి ఎంటైర్ మూవీలో. ఇంక అంతే అండి, చెప్తున్నానండి. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదండి. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. హైపర్ ఆది గారు, ఇంకా ఆటో రాంప్రసాద్ గారు ఉంటారండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏం పెద్దగా ఉండవు. బట్ స్టిల్ కొంచెం జస్ట్ ఒక యాడప్ అయితే అంతే. అంతకుమించి అయితే ఏముండవు వాళ్ళ క్యారెక్టర్స్. నేను వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్ కూడా నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది. అంటే కొన్ని చోట్ల ఎక్కడో విన్నట్టు అనిపించింది. బట్ మ్యూజిక్ కూడా అయితే చాలా ఫ్రెష్గా అనిపించిందండి. లైక్ మెయిన్గా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను వినలేదు అసలు సాంగ్స్ రిలీజ్ కూడా అయినాయి అవి. అయితే ఎప్పుడు వినలేదు. డైరెక్ట్ థియేటర్లోనే విన్నాను అండి అన్ని సాంగ్స్. కొన్ని సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా మిడిల్లో వచ్చే కొన్ని లిరిక్స్ అయితే చాలా బాగున్నాయండి. లైక్ అప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ లిరిక్స్ చాలా నచ్చింది నాకు బేసిక్గా కొన్ని సాంగ్స్లో. ఇంకా మెయిన్గా చెప్పేదండి, ఫస్ట్ మూవీ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా కాన్సెప్ట్ చాలా కాంప్లికేట్ కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ని వాళ్ళు కమర్షియల్ లెవెల్లో చాలా అంటే చాలా బాగా తీశారు. చెప్పే కదండి, ఆ కాన్సెప్ట్ని ఇరికించి కూడా కమర్షియల్ వాళ్ళు ఫన్ జనరేట్ చేస్తారు. ఎమోషన్స్ని కూడా మనం ఫీల్ అయ్యేలాగా చేయగలుగుతారు మూవీలో. అది నాకు చాలా బాగా నచ్చిందండి. లైక్ అంటే మీరు కంప్లీట్ ఫన్నీ వేలో వెళ్తుంటారు, మధ్యలో చిన్న చిన్న ఎమోషన్స్ చదువుతుంటే మళ్ళీ ఫన్నీ వేలో వెళ్తుంటారు. డైరెక్టర్ గారు లైక్ ఎంటైర్ ఆ కాన్సెప్ట్ని, ఈ ఫన్నీ ఎలిమెంట్స్ని, ఆ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారు. నాకైతే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను మూవీ కంటే. కనెక్ట్ అంటే బాగా ఫన్నీగా మూవీని చాలా బాగా ఎంజాయ్ చేయగలిగినానండి. అండ్ నాకైతే ఒక ప్రాపర్ రామ్ కామ్ మాదిరి అనిపించిందండి. విత్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, నాట్ ఈవెన్ లైక్ ఒక ఫైటింగ్స్ ఒకటి తీసేసి మిగతా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి మూవీలో. చెప్పా కదండి, మీకు ఈ మూవీలో ఫన్ కావాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. నేనైతే ఇంకా వేరే ఏ మూవీ సజెస్ట్ చేయను. ఇప్పుడు వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్లో ఫస్ట్ ప్రియారిటీ అయితే ప్రేమంటే మూవీకి అండి. మూవీని చూసి బాగా నవ్వుకోండి, కానీ ఖచ్చితంగా అయితే ఇన్స్పైర్ కాకండి. ఇన్స్పైర్ అయితే ఖచ్చితంగా మీరు జైలు పాలు అవుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మూవీ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఎలా అనిపిస్తుందో మూవీ. ఎంటైర్ మూవీ మీకు ఫన్నీగా మీరు ఎంజాయ్ చేయగలిగారా లేదా, లైక్ అది కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్.